ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వంపై నిరసనగా ప్రైవేటు కాలేజీల బంద్ 4వ రోజుకు చేరుకుంది. విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ ముందు కాలేజీ యాజమాన్యాలు నిరసనకు దిగాయి. యూనివర్సిటీ వీసీకి మరోసారి తమ ఇబ్బందులను వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో గాడి తప్పింది. కరువుమంటే కప్ప కోపం, విడుమంటే పాము కోపం అన్న చందంగా ఇవాళ విద్యా వ్యవస్థ తయారైంది. ఇటు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ప్రభుత్వం మొండి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ 4 రోజుల నుంచి నిరవధిక సమ్మె దిగారు. పూర్తి స్థాయిలో కాలేజీలు స్తంభించిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 54 కాలేజీలు ఈ పాటికే పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇటు ముఖ్యమంత్రి స్వయాన శాఖను తన దగ్గర పెట్టుకుని కనీసం విద్యార్థులు, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పడుతున్న ఇబ్బందులపైన ఫోకస్ చేయకపోవడం, ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులు చదివేటువంటి విద్యా వ్యవస్థ నిర్లక్ష్యంలోకి నెట్టబడ్డట్టుగా స్పష్టంగా కనబడుతుంది. కేవలం జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో ముమ్మర ఏర్పాట్లు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతున్న పరిస్థితి పైన కనీసం శ్రద్ధపడకపోవడం పట్ల ఇటు విద్యార్థులు, అదేవిధంగా మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చర్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చెప్పండి, ముఖ్యమంత్రి దగ్గర తన శాఖను పెట్టుకున్నాడు, దాదాపుగా అనేక రోజులు గడుస్తున్నాయి. పైగా మీకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తే కాలేజీల యాజమాన్యాలు అన్ని ఫేక్ ఉన్నాయి, విద్యార్థులుగా ఫేక్ ఉన్నారని చెప్తున్నారు. ఫేక్ విద్యార్థులు చదువుతున్న కాలేజీలకు ప్రభుత్వానికి సంబంధించిన బకాయిలు చెల్లించామని ఎలా అడుగుతారు మీరు? అసలు ఎవరైతే మధ్యలో ఈ పదం ఫేక్ విద్యార్థులు అనేది పుట్టిస్తున్నారో వాళ్ళని చెప్పుతో కొట్టాలి. ఎవరైతే ఈ పదాన్ని పుట్టిస్తున్నారో, ఎందుకంటే ఫేక్ విద్యార్థులు మా కళాశాలలో ఉండదు, దోస్తు ద్వారా పిల్లలు వస్తారు. డిఓఎస్పీ డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ ద్వారా పిల్లలు ఎక్కడ ఉన్నా అప్లై చేసుకుంటారు. ప్రభుత్వం మాకు అలాట్ చేస్తుంది. మళ్ళీ పిల్లలు వెళ్ళేసి స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారు. అక్కడ మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి అప్రూవ్ చేస్తుంది. మేము ఇచ్చేది కేవలం బొనఫైడ్ సర్టిఫికేట్ మాత్రమే. ఆ దోస్తు ఐడి నంబర్తో మా విద్యార్థిని ఇస్తారు. స్వయాన ముఖ్యమంత్రి తను చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా యాజమాన్యాల పైన నిర్లక్ష్యమైన మాటలు మాట్లాడడం గతంలో ఎప్పుడైనా చూశారు? ఇటువంటిది అయితే ఎప్పుడూ చూడలేదు. వాస్తవంగా ఫస్ట్ ముందు మా బకాయిలు ఇవ్వండి, బకాయిలు అడిగినప్పుడే ఏదో ఒక టాపిక్ డైవర్ట్ చేసేయడానికి, సమాజంలో సింపతి గెయిన్ చేయడానికి, మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఇది ఏమీ కాదు. మళ్ళీ లాస్ట్కి వచ్చి వాళ్ళు ఇచ్చిన స్టూడెంట్స్ని మేము చదివిస్తున్నాం, నాణ్యమైన విద్యను ఇస్తున్నాం. దోస్తు ద్వారా వచ్చిన వీళ్ళని ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళ స్కాలర్షిప్లే మేము వెరిఫై చేస్తున్నాం. కాబట్టి మాకు సంబంధం లేదు. వీఆర్ డూయింగ్ లైక్ ఏ పోస్ట్ మ్యాన్ డ్యూటీ. మాకు విద్యార్థులకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఇది అది అనేది ముమ్మాటికి 100% తప్పుడు మాట. అది ప్రభుత్వం కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ఉంది. ఈ సమయంలో మీ సమస్య పరిష్కారం అయ్యే మార్గాలు కూడా కనబడతలేదు. ఓవరాల్గా చూసి ఏంది వ్యవస్థ ఇదంతా చూస్తే? 100% ప్రభుత్వాలు దిగే వస్తాయంటే, ఎందుకంటే ఇది కేవలం ఒక్కరికో ఇద్దరికి సంబంధించి కాదు, లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ముఖ్యమంత్రి గారికి రాంగ్ ఫీడింగ్ చేసినా అని ఇప్పుడు జరుగుతున్న సమస్య, ఇప్పుడు ఏదైతే అగ్ని అంటుకున్నదో వారికి దాని శాఖ తెలుస్తుంది. ఈ రియంబర్స్మెంట్ అంటే కేవలం కళాశాలల సమస్య కాదు. దీంట్లో 2 విధాలుగా ఉంటుంది. ఆర్టీఎఫ్ ఉంటుంది, ఎంటీఎఫ్ ఉంటుంది. ఆర్టీఎఫ్ మేము వాళ్ళకి చెప్పినందుకు మాకు కొద్దిగా వస్తుంది. ఓ 60%, 40% విద్యార్థుల అకౌంట్లో పడతాయి. ఈరోజు విద్యార్థుల అకౌంట్లో పడక వాళ్ళ ఎగ్జామ్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. వాళ్ళ లాస్ట్ డేట్ ఉంది, ఎగ్జామ్ ఫీజు 60% కూడా పిల్లలు కట్టలేదు. అటు విద్యార్థులకు ఇటు అందరికీ సంబంధించిన సమస్య కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాల్సిందే. వాళ్ళు దిగి వచ్చేదాకా మేము కాలేజీలు ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఓకే, మాకేదైనా ప్రెషర్ వచ్చి పిల్లల మీద ప్రేమతోని మేము కాలేజీలు ఓపెన్ చేద్దామని జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏమి సెమిస్టర్ అయిపోయింది, ఆ సెమిస్టర్ 3-4 నెలల సెమిస్టర్ డబ్బులు ఇంతవరకు కూడా మేము టీచర్లకు, లెక్చరర్లకు డబ్బులు శాలరీస్ ఇవ్వలేకపోయినాం. అండ్ నాన్ టీచింగ్లకు దాదాపు 5-6 నెలల నుండి జీతాలు ఇవ్వలేకపోయినాం. వాళ్ళు మాకు లెటర్స్ ఇచ్చేసారు. పాత సెమిస్టర్ బకాయిలను క్లియర్ చేస్తేనే నెక్స్ట్ సెమిస్టర్ చదువులు చెప్పడానికి వస్తుంది. మేము కాలేజ్ తెరిచినా కానీ, విద్యార్థులు వచ్చినా కానీ చదువులు సాగే ప్రసక్తి లేదు. ఈరోజు పరిస్థితి ఘోరంగా దాటిపోయింది. మా బ్యాంకులో ఓడీలు దాటిపోయినాయి. ఇప్పుడు ఏదో 5 లక్షలు 10 లక్షలు వేసినా కూడా బ్యాంకు మాకు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కొక్క కాలేజీ -40 lakhs ఎట్లున్నది. ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తుంటే 5,000 కోట్లు వేస్తేనే మనిషికి ఒక కొంచెం అమౌంట్ వస్తుంది. ఆ మైనస్ పోగా కొద్దిగా మిగిలింది మేము లెక్చరర్స్కి శాలరీస్ ఇచ్చి కాలేజీ నడుపుకోగలుగుతాం. సగం డబ్బులు 10,000 కోట్లలో సగం వచ్చేదాకా కాలేజీలు తెరిచే పరిస్థితి లేదు. ప్రభుత్వం అంటుంది సమ్మెను వాయిదా వేసుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి విద్యార్థులు ప్రిపేర్ అయ్యే సమయం మరోసారి చర్చలు జరుపుదాం, తర్వాత మీకు గడువు కోరింది. ఏంది మీ డిమాండ్? మరి చర్చలకు వెళ్తారా, లేకపోతే మరోసారికి ముఖ్యమంత్రి గారిని చెప్పినా కానీ అదేవిధంగా మంత్రులు చెప్పినట్టుగా వింటారు?
చర్చలకు వెళ్లే ప్రసక్తి అయితే లేదు. 5,000 కోట్లు రిలీజ్ చేసేంత వరకు చర్చలకు వెళ్లే ప్రసక్తి లేదు. పథకాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు ఆ పథకాన్ని తొంగలో తొక్కడానికి చూస్తున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చేతిలో దండం పెడుతున్నాను. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. కాబట్టి సాధ్యమైన తొందరగా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి విద్యార్థుల యొక్క చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. గత కొద్ది రోజుల నుంచి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఇక్కడ ఉన్నటువంటి సిఎస్లకు కానీ అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్కు అదేవిధంగా సిఎస్కు అనేక పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను దయార్థవృదంతో పరిష్కరించమని కోరారు. కానీ ఇవాళ ఈనాటికి కూడా ముఖ్యమంత్రి విద్యాశాఖలో ఎదుర్కొంటున్నటువంటి గందరగోళ పరిస్థితి, అటు గురుకులంలో ఎదుర్కొన్న గందరగోళ పరిస్థితి, టోటల్గా విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో గాడి తెప్పిన అంశంపైన రివ్యూ కానీ ఉన్నత స్థాయి కమిటీ కానీ వేయని పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఒక క్వశ్చన్ మార్క్ అని మిగిలిపోతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలు తక్షణమే తమకు రావాల్సినటువంటి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అశోక్తో కలిసి రవీందర్, టీ న్యూస్, తెలంగాణ యూనివర్సిటీ.